హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒకరోజు పార్టీకి వెళ్ళామండి. అక్కడ మా వారు తెలుసున్న వాళ్ళు ఎవరో అని పరిచయం చేశారనమాట. పరిచయం చేస్తే హాయ్ అనుకున్నాం, మాట్లాడాం, అయిపోయింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరును హాయ్ అన్నాక మొదలుపెట్టారు. ఆ తర్వాత బాయ్ అనేదాకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటికి వచ్చాక నేను అర్థం అయ్యి బాబు, వాళ్ళిద్దరూ ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అసలు ఒక్కళ్ళు తగ్గట్లేదు. ఒకళ్ళు మొదలెట్టారంటే వాళ్ళు ఆగే కీళ్ళు మొదలెడుతున్నారు, వీళ్ళు ఆగే కాళ్ళు మొదలెడుతున్నారు, అలా మాట్లాడుకుంటున్నారు. అసలు నేనే ఎక్కువ మాట్లాడతానేమో అనుకుంటాను. పర్వాలేదండి, నాకంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. పర్వాలేదు అన్నాక అయ్యో బాబోయ్, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే మధ్యలో మూడో వ్యక్తి ఉంటారు చూడండి, ఆడ పరిస్థితి ఏంటా అనిపించిందండి నాకు వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే. అంటే మా ఆయనగారు అన్నారు, పరిస్థితి ఏముంది, రోజునేం పడతలేదా నీతోను, అదే పరిస్థితి అన్నారు. నేను అంత ఎక్కువే మాట్లాడలేండి అన్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడతావు, నేనే తక్కువ మాట్లాడతాను, కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మూడో వ్యక్తి పరిస్థితి ఏంటో నా పరిస్థితి అంతే అనిపిస్తుంది నువ్వు మాట్లాడినప్పుడు అన్నారు. అయ్యి బాబాయ్, అవునా, అంతే అంత బాధపడుతున్నారా మా ఆయన గారు నా బాగుడు భరించలేక అని నేను అనుకున్నాను. ఏమోనండి, నిజంగా అనిపించిందండి. అయ్యో బాబోయ్, అలా మాట్లాడితే ఎలాగా, అయ్యో బాబోయ్, అసలు ఆఫ్టింగ్ లేకుండా మాట్లాడేస్తుంటే నాకు అనిపించిందండి, అయ్యో బాబా అలా మాట్లాడుతున్నారు ఏంటా అని. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.